గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై అధికారులు వేధింపులు ఆపాలని కాకినాడ అర్బన్ స్వర్ణ వార్డు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పి సతీష్ కుమార్, కన్వీనర్ జి జానకి రామయ్య, అమల డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కాకినాడ అర్బన్ స్వర్ణ వార్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడిషనల్ కమిషనర్ సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. ఇటీవల కాలంలో పని ఒత్తిడి కారణంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు 70 మంది చనిపోయారని పేర్కొన్నారు. ఇంటి కుళాయి పనులు, వివిధ సర్వేలు, టార్గెట్లు పెట్టి అధికారులు వేధిస్తున్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు వేధింపులు తాళలేకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టార్గెట్ ఆధారిత వ్యవస్థ పోయి సర్వీస్ ఆధారిత వ్యవస్థలు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దారపూర్ రెడ్డి, తాత చీరావు తదితరులు పాల్గొన్నారు. ఇది దీపం వెలుగు కాదు, ఇది దీపం వెలుగు కాదు, ఇది దీపం వెలుగు కాదు. మీ శ్వాస ఆగిపోయిస్తుంది, మీ శ్వాస ఆగిపోయింది, ఆగిపోయింది, మీ శ్వాస ఆగిపోయింది. దీపం గుండెల్లో శోకం, చేతుల్లో దీపం గుండెల్లో శోకం, మా చేతుల్లో దీపం, మా చేతుల్లో దీపం, మా చేతుల్లో. ఇది దీపం వెలుగు కాదు, మా కన్నీటి జ్వాల. ఇది దీపం వెలుగు కాదు, ఇది దీపం వెలుగు కాదు. మా చేతుల్లో దీపం, గుండెల్లో శోకం. ఇది దీపం వెలుగు కాదు, మా కన్నీటి జ్వాల. 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 జ్వాల ఉద్యోగ ఐక్యత, జ్వాల ఉద్యోగ ఐక్యత, జ్వాల ఉద్యోగ ఐక్యత. నిరసన తెలుపుతున్నాం. సుమారు 70 మంది వివిధ కారణాలతో పని ఒత్తిడిని పూర్తిగా వివిధ కారణాలు అవ్వచ్చు, కానీ ప్రధాన కారణం మాత్రం పని ఒత్తిడి. ప్రధాన కారణం మాత్రం ఉద్యోగుల్ని కోల్పోయి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నానండి. వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట ఎవరూ కూడా అలాంటి పరిస్థితులకి లోబడద్దండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. రెండో విషయం, ఇక్కడ మా తోటి ఉద్యోగులు ఏంటంటే లేవడంతోనే రిపోర్ట్లు, సాయంత్రం పడుకునేటప్పుడు రిపోర్ట్లు, రాత్రి కల్లో కూడా రిపోర్ట్లు వచ్చే పరిస్థితులు మాకున్నాయి. నా పని ఎందుకు చేయలేదని ఒక డిపార్ట్మెంట్ అంటారు, నా పని ఎందుకు చేయలేదు, నా టార్గెట్లో నువ్వు ఎందుకు రీచ్ అవ్వలేకపోయావు అని ప్రతి ఒక్క టార్గెట్ని రీచ్ అవ్వలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతున్నాం మేము. ఎందుకంటే మాకు ఫ్యామిలీ టైం ఉండలేదు, హాలిడేస్ ఉండలేదు. ఆదివారం సెలవు తీసుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం అందరూ ఉన్నాం. ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది పోతే కానీ మా జీవితాలు బాగుపడవేమో అని భయం వేస్తోంది. ఈ ఎంతమందిని కోల్పోయాం, దాదాపుగా 500 పైబడిన మనుషుల్ని మేము కోల్పోయామంటే ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు చనిపోయారనో, ఎవరో ఒకరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారనో తెలుస్తూ ఉంటే మాకు గుండెల్లో దడపుట్టుకున్నాడు. మాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని. అంటే ఒక్క మనిషి ఎంతమంది ఒక డిపార్ట్మెంట్ల పనులు ఒక్క రోజులో పూర్తి చేయగలుగుతామండి? ఒక వర్క్ పూర్తయిన తర్వాత వేరే డిపార్ట్మెంట్ వర్క్ అనుకోండి చేయగలుగుతాం. అలా కాదు, 4-5 డిపార్ట్మెంట్ల పనులు ఒక్కలే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని రీచ్ అవ్వగలం, ఏ టార్గెట్ని రీచ్ అవ్వగలం, ఏది పూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. క్వాలిటీ కన్నా క్వాంటిటీని చూసే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఒక సర్వే ఇచ్చారంటే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా, క్వాలిటీగా గవర్నమెంట్ ఎలా అయితే కోరుకుందో అలా చేసే పరిస్థితులు ఇవాళ ఉండట్లేదు. ఎందుకంటే టార్గెట్ నువ్వు 30 చేసేసే, నువ్వు 40 చేసేసే, కానీ ఫీల్డ్కి వచ్చి 30 చేయగలరా, వీళ్ళు సాధ్యపడుతుందా అనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ చూడట్లేదు. ఇంకా మా తోటి ఉద్యోగులు, మా హైయర్ అఫీషియల్స్ కూడా మమ్మల్ని ఒక ఉద్యోగులుగా కూడా చూడట్లేదు. కించపరచడం, నువ్వు చేయలేవా, నువ్వు వేస్ట్ అంతే, లేకపోతే మానేసాయి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, రిజైన్ చేసేసాయి. అది ఎంతవరకు ధర్మం సార్? ఈరోజు పిల్లల్ని కూడా ఎవరూ తిట్టకూడదని
గవర్నమెంట్ చెప్తుంది, కానీ సాటి ఉద్యోగిగా కూడా మాకు ఆ గౌరవం దక్కట్లేదు. మాకు గౌరవమైన జీవితం కావాలని మేమందరం కోరుకుంటున్నామండి. కోరుకున్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత వారం రోజుల్లోనే చాలామంది సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాల చేత, ప్రధానంగా ప్రభుత్వ ఒత్తిడి, ప్రభుత్వ పని చేయవలసిన ఒత్తిడి వల్ల, ప్రభుత్వం పెట్టే ఉద్యోగులు పెట్టే ఒత్తిడి వల్ల సచివాలయ ఉద్యోగులు గత వారం రోజుల నుంచి 4-5 చనిపోవడం జరిగింది. అది తీవ్రంగా మమ్మల్ని కలిసివేసింది. ఇలాంటి విషయాలు ముందు జరగకుండా ఉండాలని మేమందరం ఐక్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది వాళ్ళకి మేము అర్పించే ఘన నివాళిగా ఇది మేము చేస్తున్నాము. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు 70 మంది సుమారు సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. వివిధ కారణాలు అవ్వచ్చు, కానీ ప్రధానంగా ప్రభుత్వ పనుల ద్వారా, ఒత్తిడి ద్వారా చనిపోయారని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా చాలామంది హ్యూమిలేషన్ గురవుతున్నారు. ఈ సర్వేల పేర్లతోనూ, రకరకాల ఉద్యోగ ఒత్తిడిలతోనూ వారు హ్యూమిలేషన్ గురవడం వల్ల వాళ్ళు బలవన్న మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యల్ని, ఇలాంటి ఒత్తిడిని మేము ఖండిస్తున్నాము. ఇలాంటి ముందు జరగకుండా మా సచివాలయులందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈ యొక్క ర్యాలీని శాంతియుతంగా చేయడానికి మేము ముందుకు వచ్చాం. ఈ విధంగా అందరూ ఎవరు ఒత్తిడికి లోను కాకుండా మీకు మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వడం కోసం ఈ ర్యాలీని చేస్తున్నాం. కాబట్టి ఎవరు సచివాలయాలకి మనం చేసేది ఏంటంటే, ఎవరు బలహీనతలకు బలహీన క్షణాలకు లోబడి ఎవరో బలవన్న మరణాలకు పాల్పడకుండా ఉండాలని కోరుచు సెలవు తీసుకుంటారండి. మరి ఈరోజు ఏదైతే మా సోదరులు, మిత్రులు ఎవరైతే సచివాలయ సిబ్బంది రాష్ట్రం అంతగా చనిపోయారో, ఇవి అయితే సహజ మరణాలు అనేసి అంటున్నా సరే అవి అయితే కాదు. ఎందుకంటే పని ఒత్తిడి కేవలం గవర్నమెంట్ ఉద్యోగుల్లో, సచివాలయ ఉద్యోగుల మీదే ఉంది, ఇంకెవ్వరి మీద లేదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు తప్ప ఎవ్వరూ కూడా బల మరణానికి ఉండట్లేదు. మీరు రాష్ట్రంలో ఎక్కడైనా చూసుకోవచ్చు. మా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ జాబ్ అని వచ్చి వాళ్ళు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ఈరోజు కూడా జాబ్ యొక్క గ్యారంటీ లేని విధంగా పై అధికారుల నుంచి అన్ని వ్యవస్థల్లోనూ కూడా మా మీద చిన్న చూపు చూపిస్తున్నారు. ఆ చిన్న చూపు ఏ స్థాయిలో ఉందంటే, ఒక వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడినా రాత్రి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే రేపు పొద్దున్న నాకేమవుతుంది అన్న పరిస్థితి వల్లే వీళ్ళందరూ మరణించారు. మేము గవర్నమెంట్ కోరుతుంది ఒకటే, ఎవరైతే దీనికి కారణం ఎవరైతారో అది మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇవ్వండి. మేము ఉద్యోగం చేస్తున్నాము, అందరూ ఉద్యోగుల్లాగే మాకు కూడా ఈక్వాలిటీ ఉండాలి. ఆ ఈక్వల్ బేసిస్లోనే మా ప్రమోషన్లు కానీ, మా జాబు ఒక చార్ట్ కానీ ప్రిపేర్ చేసి, ఏదైతే మరణాలు ఉన్నాయో తోటి మిత్రులు, ఏదైతే మేము జాక్ కమిటీ ఇక్కడ ఉన్నామో, మా కాకినాడకు సంబంధించి మేము అందరికీ చెప్పేది ఒకటే, ఎవరు కూడా అధైర్యపడకండి. మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు మేము అందరం మీ వెనకాల ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా తొందరపడకూడదని, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇటువంటి చర్యలు ఇక ముందు రాకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎవరు కూడా ఇటువంటి స్థితిలో ఉండకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.